హెడింగ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అండ్ దేర్ డీటెయిల్స్. అంతర్జాతీయ క్రీడలు, వాటి వివరాలు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అండ్ దేర్ డీటెయిల్స్. సిక్స్ కాలమ్స్ రావాలి. 6 కాలమ్స్ రావాలి. 6 కాలమ్స్ రాసినప్పుడు డ్రా చేస్తారా, చేయాలా? నేను డ్రా చేయాలా, మీరు డ్రా చేసుకుంటారా? మీరు డ్రా చేస్తే ఏం చేస్తారో తెలుసా? నేను చెప్తానండి, మీ అందరి తరపున రిప్రజెంటేటివ్గా నేను ఉన్నాను కదా. మీరు డ్రా చేస్తే చూడండి, ఫస్ట్ ఎంత వస్తుంది, చివరికి ఎంత మిగులుద్ది, దానికే ఎక్కువ అవసరం. మీరు డ్రా చేస్తే ఏం చేస్తారు, చివరికి వచ్చేటప్పటికి ఇంతే గీస్తారు, కానీ ఎక్కువ మ్యాటరు అక్కడే ఉంటుంది. మళ్ళీ అని చెప్పి పక్క పేజీకి వెళ్తారు. ఎందుకంటే మనకి బాగా స్టార్టింగ్లో మంచి లక్షణం ఉంది. ఫస్ట్ దీనికి పెద్ద కాలం అవసరం లేదు, నెంబర్సే. తర్వాత ఇయర్, సంవత్సరం, దానికి పెద్దది అవసరంలే. ఎడిషన్ అంటే ఎన్నవది అని, ఆ టోర్నమెంట్ ఎన్నవ టోర్నమెంట్, దీనికి కొంచెం పెద్దగా ఉండాలి. హోస్ట్ నిర్వహించేది, తెలుగులో కూడా చెప్పేస్తున్నాను. క్రమ సంఖ్య, సంవత్సరం, ఎన్నవది, నిర్వహించేది. నెక్స్ట్ మస్కట్, దానికి చిన్నది ఉంటే సరిపోద్ది. లాస్ట్ ఎంత ఉంటే అంత వదిలేయండి. అదర్ డీటెయిల్స్, ఇతర వివరాలు. అదర్ డీటెయిల్స్, ఇతర వివరాలు, అది టేబుల్. లాస్ట్ దానికి కొంచెం పెద్దది ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఈ టేబుల్లో వెరీ క్రూషియల్ 1, 2, 3 ఈ 3 చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా ఉంటే రాస్తాం, లేకపోతే వీటిని వదిలేస్తాం. అదర్ డీటెయిల్స్ని వీటిని ఉంటే రాస్తాం, లేకపోతే లేదు. అయితే ఈ టేబులర్ ఫార్మాట్ని ఎలా రాయాలి అంటే, ఈ టేబుల్లోనే ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఆ సైడ్ హెడ్డింగ్ ఏమిటంటే, రైట్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఏమిటా హెడ్డింగ్? ఒలింపిక్స్. తెలుగులో అయితే అలా, ఇంగ్లీష్లో అయితే ఇలా. ఓకే, రాస్తున్నాను చూడండి. సీరియల్ నెంబర్ 1 1896 రాసుకోండి నాతో పాటుగా. తర్వాత మీరే రాయాలి, నేను రాయను అన్నీ. 1896 ఎన్నో ఎడిషన్ అది? ఫస్ట్ ఎడిషన్. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందమ్మా? ఏథెన్స్. వేర్? ఏథెన్స్, గ్రీస్. మస్కట్ లేదు, అదర్ డీటెయిల్స్ కూడా ఏం లేవు, వదిలేయచ్చు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 2020 2020 32nd 32. ఎక్కడ? టోక్యో, జపాన్. టోక్యో, జపాన్. మస్కట్స్ ఉన్నాయి, మస్కట్స్ రాయాలి. మిరైతోవా, మిరైతోవా అండ్ సోమైటి, 2 మస్కట్స్. మిరైతోవా, సోమైటి, 2 మస్కట్స్. 2020 ఒలింపిక్స్. మిరైతోవా, సోమైటి, 2 మస్కట్స్ ఎందుకు తీసుకుంటారో కూడా చెప్తాను ఒలింపిక్స్కి.
నెక్స్ట్ అదర్ డీటెయిల్స్లో రాయండి. మోటో, మోటో నినాదం, ఈ ఒలింపిక్స్ యొక్క నినాదం మోటో. యునైటెడ్ బై ఎమోషన్, తెలుగులో అదే ఇంగ్లీష్లో అదే, యునైటెడ్ బై ఎమోషన్, యునైటెడ్ బై ఎమోషన్. రైట్. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3, 2024, 2024 ఎన్నోదవుతుంది అది? 33, 33rd, ప్యారిస్, ఫ్రాన్స్. ప్యారిస్, ఫ్రాన్స్. దీనికి కూడా మస్కట్ ఆల్రెడీ తీసుకున్నారు. ది ప్రైజెస్, నేను ఇంగ్లీష్ మీడియం స్పెల్లింగ్ చెప్తాను, అప్పుడే రాయొద్దు. ది ప్రైజెస్, మస్కట్. ద ప్రైజెస్, PHRYGES, PHRYGES, ప్రైజెస్. క్యాప్స్ అండి, ప్రైజెస్ అనేవి క్యాప్స్, టోపీలు. మోటో అదర్ డీటెయిల్స్లో రాసుకోండి. మోటో నినాదం గేమ్స్ వైడ్ ఓపెన్, గేమ్స్ వైడ్ ఓపెన్. నెక్స్ట్ 2028 సీరియల్ నెంబర్ 4, 2028, 2028, 34th, లాస్ ఏంజల్స్, USA, లాస్ ఏంజల్స్, అమెరికా. నెక్స్ట్ మస్కట్స్ ఇంకా తీసుకోలేదు. 2032, 2032, 35th, బ్రిస్బేన్, ఆస్ట్రేలియా. బ్రిస్బేన్, BRISBANE, బ్రిస్బేన్, ఆస్ట్రేలియా. 2032, 35th, బ్రిస్బేన్, ఆస్ట్రేలియా. 2036 ఎక్స్పెక్టెడ్ ఇన్ ఇండియా. అదేం రాయాల్సిన అవసరం లేదు, ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఒలింపిక్స్ యొక్క షెడ్యూల్, అక్కడ వరకు అనౌన్స్ చేసింది IOC. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా రావచ్చు అనేదే కదా మీ డౌట్. 2024 ఒలింపిక్స్ షెడ్యూల్డ్ ఎట్, 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? ప్యారిస్, ఫ్రాన్స్. 2024 ఒలింపిక్స్ ఎన్నవవి? 33rd. ఇలా అడగొచ్చు. లేదా ఇయర్స్, సిటీస్, హోస్ట్ చేసే నగరాలని మ్యాచ్ చేయమనవచ్చు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అలాగే ఫస్ట్ది కూడా ఎందుకు చదవాలంటే సమ్ టైమ్స్ ఈ ఆస్కింగ్ ద ఫస్ట్ హోస్ట్ కూడా అడుగుతున్నాడు. అందుకే మనం రాసే ప్రతి స్పోర్ట్ ఈవెంట్కి ఫస్ట్ రాస్తాం, ఎవరు లేటెస్ట్ రాస్తాం, నెక్స్ట్ జరగబోయేవి రాస్తాం. అన్నీ అలాగే ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఉంది, లేటెస్ట్ ఉంది, ఇమీడియట్గా జరగాల్సినవి ఉన్నాయి. అవే అడుగుతాడు, ఎక్కువగా అడుగుతాడు. కాబట్టి యూ షుడ్ ఫోకస్. అయిపోయిందమ్మా, ఒలింపిక్ షెడ్యూల్ అయింది. అడ్డంగా లైన్ కొట్టేయండి. సెకండ్ సైడ్ హెడింగ్, రెండో సైడ్ హెడింగ్, దాన్ని కంటిన్యూషన్ చేసేయచ్చు. వింటర్ ఒలింపిక్స్, శీతాకాల ఒలింపిక్స్. వింటర్ ఒలింపిక్స్, శీతాకాల ఒలింపిక్స్. నెంబర్ 1, 1924, 1924 ఎన్నోదవుతుంది అది? ఫస్ట్ ఎడిషన్, ఒకటోది. చమోనిక్స్, ఫ్రాన్స్. ఎక్కడ జరిగాయంటే చమోనిక్స్, చమోనిక్స్, ఫ్రాన్స్. నెక్స్ట్ 2022, 2022, 24th, బీజింగ్, చైనా. బీజింగ్, చైనా. మస్కట్, బింగ్ డ్వెన్ డ్వెన్, మస్కట్ పేరు. బింగ్ డ్వెన్ డ్వెన్. బింగ్ డ్వెన్ డ్వెన్. ఇతర వివరాలు అదర్ డీటెయిల్స్లో మోటో నినాదం
together for a shared future. Together for a shared future. Together for a shared future. Right. Next, 2026. 2026. 25th. మిలన్ అండ్ కార్టీనా, రెండు నగరాలండి. మిలన్ అండ్ కార్టీనా, CARTINA, కార్టీనా, ఇటలీ. మిలన్ అండ్ కార్టీనా, ఇటలీ. రైట్, అయిపోయిందండి. నెక్స్ట్ సైడ్ హెడింగ్, యూత్ ఒలింపిక్స్. యూత్ ఒలింపిక్స్. యూత్ ఒలింపిక్స్ బ్రాకెట్స్లో రాసుకోండి. స్పెషల్లీ ఫర్ 15 to 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్. 15 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి మాత్రమే. స్పెషల్లీ ఫర్ 15 to 18 ఏజ్ గ్రూప్. 15 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి మాత్రమే. ఓకే, నెంబర్ 1, 2010 ఫస్ట్ ఎడిషన్, సింగపూర్. 2018 థర్డ్ ఎడిషన్, మూడోది, బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా. బ్యూనస్ ఎయిర్స్. బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా. బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా. మస్కట్, హ్యాష్ట్యాగ్ పాండి, PANDI, పాండి, హ్యాష్ట్యాగ్ పాండి. మోటో, అదర్ డీటెయిల్స్లో రాయండి. మోటో, ఫీల్ ద ఫ్యూచర్. మోటో, ఫీల్ ద ఫ్యూచర్. ఫీల్, FEEL, ఫీల్ ద ఫ్యూచర్. అండ్ 2026 ఫోర్త్ ఎడిషన్, దాకర్, DAKER, దాకర్. సిటీ పేరండి అది. ఆ ఇర్రు తీసికండే. దాకర్, అదే దేశంలో ఉంది. సెనగల్. పచ్చి శనగల ఎండు శనగలను అడగండి, దేశం పేరే సెనగల్, ఆఫ్రికన్ కంట్రీ, సెనగల్. ఓకే, రైట్. ఎన్ని రకాల ఒలింపిక్ చెప్పాను ఇప్పుడు? 3 types. ఈజ్ దేర్ ఎనీ అదర్ ఒలింపిక్స్? నేనేమైనా ఇంకేమైనా చెప్పకుండా మర్చిపోయానా? పారా ఒలింపిక్స్, సరే, వెరీ గుడ్. ఇంకా సమ్మర్ ఒలింపిక్స్, వెరీ గుడ్. సమ్మర్ ఉంది, వింటర్ ఉంది కాబట్టి వర్షాకాల ఒలింపిక్స్ కూడా ఉన్నాయేటి? లేవు కదా, వర్షాకాలపు ఒలింపిక్స్ ఉండవు. ఫస్ట్ నేను చెప్పింది ఏ ఒలింపిక్స్? ఒలింపిక్స్. ఫస్ట్ నేను పెట్టించిన హెడ్డింగు ఒలింపిక్స్. ఈ ఒలింపిక్స్ అనేది అంతర్లీనంగా వేసవికాల ఒలింపిక్స్ అంటారు వాటినే. కానీ యు నో నీడ్ టు రైట్ ద సమ్మర్, రాయాల్సిన అవసరం లేదు. ఒలింపిక్స్ అనే వర్డ్ కనిపించిందంటే ఇంటర్నల్గా అవి సమ్మర్ ఒలింపిక్స్ అని అర్థం. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇప్పుడు చూడండి, నేను ఇందాక అడిగాను క్వశ్చన్, 2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయని అడిగాను క్వశ్చన్. అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు? ఆన్సర్ ప్యారిస్. ఎన్నో అని అడిగాను, ఏమని చెప్పారు? 33rd అని చెప్పారు. అలాగా ఇక్కడ మీరు ఇది నేర్చుకున్నారు. ఇది యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను ఇది మీకు చెప్పాను. యు ఫేస్డ్ యువర్ ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 2024 వేసవికాల ఒలింపిక్స్ని నిర్వహించే నగరం ఏది అని అడిగాడు. ఆగండి, ఇప్పుడు నేను స్ట్రెస్ ఇచ్చి చెప్తున్నాను కాబట్టి ప్యారిస్ అన్నారు. ఇది కూడా నేను చెప్పకపోతే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఒరే మాకు జీకే కరెంట్ అఫైర్స్ చెప్పడానికి ఒకసారి వచ్చాడు రా పనికిమాలినోడు, ఒలింపిక్స్ చెప్పాడు, శీతాకాల ఒలింపిక్స్ చెప్పాడు,
యూత్ ఒలింపిక్స్ చెప్పాడు రా, యాసికాల ఒలింపిక్స్ చెప్పలేదు. పనికి మళ్ళీ ఎదవంచి ప్యారిస్ తప్పించి ఇంకేదో ఎడతారు మీరు నేను చెప్పకపోతే. అవునా కాదా? మీరేం ఆలోచిస్తుంటారో నాకు తెలుసు. సార్ నేటి అలా ఆయన అలా తిట్టుకుంటున్నాడు, మేము తిడతామని, మేము ఎప్పుడు అలా తిట్టామని అనుకుంటున్నారు మీరు. కాదా? అది కాదు. కానీ నేను కరెంట్ అఫైర్స్ కోసం అడిగానండి మిమ్మల్ని. ఇప్పుడు అన్నింటికీ సైలెన్సే. సరే, అందుకే ప్రశ్న నాదే, ఆన్సరు నాదే. ప్రశ్న నాదవ్వాలి యాజ్ ఏ ఫ్యాకల్టీగా, ఆన్సర్ మీదవ్వాలి యాజ్ ఏ ఆస్పిరెంట్స్గా. కానీ రెండు నావే. అయితే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. సమ్మర్ ఒలింపిక్స్ అన్నా ఒలింపిక్స్ అన్నా ఒకటే. 2024 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయని అడిగినా, ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయన్నా ఒకటే ఆన్సరు, ప్యారిస్. 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయంటే లాస్ ఏంజల్స్. కాబట్టి రాయాల్సిన అవసరంలే. అయితే వీటికి సమ్మర్ ఒలింపిక్స్ అని ఎందుకు పేరు వచ్చింది? ఇప్పుడు మీరు రాసిన టేబులర్ ఫార్మాట్ ప్రకారము ఏ రకమైన ఒలింపిక్స్ అయినా ఎన్నేళ్ళకి ఒకసారి జరుగుతాయి? ఎన్నేళ్ళకి ఒకసారి జరుగుతాయి? ఎన్నేళ్ళకి ఒకసారి జరుగుతాయి? 4 years. నేనేం కొత్త పార్టీ పెట్టలేదు, కొత్త గుర్తేం కాదు ఇది. 4 సంవత్సరాలు ఏ ఒలింపిక్స్ అయినా. అయితే ఎక్కడో ఏదో మిస్ అయింది 4 ఏళ్ళకి ఒకసారి అన్నది ఫార్మాట్లో. యూత్ ఒలింపిక్స్ 2022 తర్వాత 2018 తర్వాత ఏకంగా 2026కి వెళ్ళింది. అంటే ఏది మిస్ అయింది? 2022. 2022 ఒలింపిక్స్ జనరల్గా కోవిడ్ కారణంగానే ఒలింపిక్స్ 2020 టోక్యో అని రాసాం మనం. 2020 ఒలింపిక్స్ 2021లో జరిగాయి టోక్యోలో. ఇలా ఒలింపిక్స్ని వాయిదా వేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతవరకు ఒలింపిక్స్ ఎప్పుడు ఇలా వాయిదా పడలేదు, ఇదే ఫస్ట్ టైం. 2020లో జరగాల్సింది 364 రోజులు, సంవత్సరానికి ఒక రోజు తక్కువ, 364 రోజుల పాటు వాయిదా వేసి 2021లో నిర్వహించడం జరిగింది. ఒలింపిక్స్ని క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయా? వాయిదా వేసింది ఇప్పుడు చెప్పాను. ఎప్పుడైనా ఒలింపిక్స్ని క్యాన్సిల్ చేశారా, రద్దు చేశారా అని అడిగాను. ఇప్పటి వరకు ఒలింపిక్స్ని రద్దు చేసిన సందర్భాలు 3. పూర్తిగా జరగలేదు 3 సార్లు. 1 1916, 2 1940, 3 1944లో 3 సార్లు ఇప్పటి వరకు నిర్వహించలేదు. 1916లో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా, 1940-44లలో రెండో ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ కారణంగా నిర్వహించబడలేదు. కానీ 2020లో కోవిడ్ కారణంగా దీన్ని వాయిదా వేసి 2021లో నిర్వహించారు. 2021లో నిర్వహించిన ఆ ఒలింపిక్స్ 2020 ఒలింపిక్స్గానే మనం పలకాలి, మనం చదవాలి. అందుకే 2020 తర్వాత మళ్ళీ ఫార్మాట్ ఇమీడియట్గా 4 years ప్రకారం 2024లోనే జరుగుతూ ఉన్నాయి. 2024లోనే జరుగుతున్నాయి. పురాతన కాలంలో గ్రీసు దేశంలో అంటే రోమన్ సామ్రాజ్యంలో జ్యూస్ అనే దేవతకి గుర్తుగా ఈ క్రీడల్ని ఫస్ట్ నిర్వహించారు. క్రీస్తు శకం 776లో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత యేసుక్రీస్తు జన్మించడం, క్రైస్తవ మతం పుట్టడం, ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యం కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించడం, ఈ జ్యూస్ దేవతని వదిలేశారు, పూజించడం మానేశారు. మానేయడంతో ఈ రోమన్ ఎంపరర్, రోమన్ రాజు థియోడస్ ఆదేశాల మేరకు క్రీస్తు శకం 384లో ఈ క్రీడలు నిలిపివేయబడ్డాయి లేదా ఆపివేయబడ్డాయి. ఆ తర్వాత మరలా జరగలేదు. వాటిని యాన్షియంట్ ఒలింపిక్స్ అంటారు, పురాతన ఒలింపిక్స్. 1875లో గ్రీసు దేశంలో జరిగిన త్రవ్వకాలలో ఒలంపస్ అనే ఒక స్టేడియం బయటపడింది. అంటే పూర్వకాలంలో క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఉండేదో ఒక్కసారి ఆ ఆర్కియాలజిస్టులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ త్రవ్వకాలకి నేతృత్వం వహించిన పియరీ డి కౌబర్టీన్, ఆయన పేరు పియరీ డి కౌబర్టీన్, ఫ్రాన్సు దేశానికి చెందినటువంటి ఈయన ఇలాంటి క్రీడలు మళ్ళీ మనం ఎందుకు ప్రారంభించుకోకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 1900 నాటికి, ఈ తవ్వకాలు ఎప్పుడు జరిగాయి 1875, అంటే ఒక 25 ఏళ్లలో ఎందుకు మళ్ళీ మనం ఇలాంటి క్రీడలను ప్రారంభించకూడదని చెప్పి ఆయన టార్గెట్ 25 ఏళ్ళు పెట్టుకున్నాడు.
1900 నాటికి స్టార్ట్ చేయాలి అని నిర్ణయించుకొని దేశాల మద్దతు కూడకట్టి కొత్త క్రీడల్ని ప్రారంభించాడు. ఇప్పుడు జరుగుతున్న వాటిని మోడర్న్ ఒలింపిక్స్ అంటారు, ఆధునిక ఒలింపిక్ క్రీడలు. ఆయన అనుకున్న దానికంటే 4 సంవత్సరాల ముందుకే నిర్వహించడం జరిగింది. ఎప్పుడు? 1896. కేవలం 14 దేశాలు పాల్గొన్నాయి మొదటి క్రీడల్లో. భారత్ పాల్గొనలేదు. భారత్ రెండో క్రీడల నుంచి పాల్గొంది. ఎప్పటి నుంచి? 1900 నుంచి పాల్గొంటుంది భారత్. అయితే ఈ క్రీడల నిర్వహణ కోసమే 1894లో అదే పియర్ డి కౌబర్టీన్ ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ పేరు IOC, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఒలింపిక్ కమిటీ. ఈ కమిటీ లుసానే, స్విట్జర్లాండ్లోని లుసానేలో దీని హెడ్ క్వార్టర్స్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం దీని అధ్యక్షుడు థామస్ బాక్, జర్మనీకి చెందినటువంటి వారు ఈ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అలా ఈ క్రీడలని నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఈ పియర్ డి కౌబర్టీన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అంటారు. ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడని ఎవరిని పిలుస్తారు? పియర్ డి కౌబర్టీన్. గ్రీసు అనే దాంట్లో మొదటగా నిర్వహించారు. ఎక్కడ? ఏథెన్స్లో. ఎందుకంటే ఈ ఒలింపస్ స్టేడియము అన్ని గ్రీస్ దేశంలోనే బయటపడ్డాయి కాబట్టి ఒలింపిక్స్కి పుట్టినిల్లుగా పిలువబడుతుంది. ఏది? గ్రీస్. ఎక్కడ జరిగాయి మొదటి ఒలింపిక్స్? ఏథెన్స్లో జరిగాయి. ఏథెన్స్ ఏమని పిలుస్తారు? గ్రీసుల కన్ను, ఐ ఆఫ్ గ్రీస్ అంటారు. గ్రీసుల కన్నుగా పిలువబడే నగరం ఏథెన్స్లో జరుగుతాయి. ఇంత కష్టపడి కొత్తగా ఒలింపిక్స్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఈయన దేశమైన ఫ్రాన్స్లో రెండో ఒలింపిక్స్ని నిర్వహించారు. 1900లో ప్యారిస్. ఎక్కడ జరిగాయి? ప్యారిస్, ఫ్రాన్స్. అగ్రదేశమైన అమెరికాలో మూడో ఒలింపిక్స్ జరిగాయి 1904లో. అక్కడ నుంచి జరుగుతూనే ఉన్నాయి 4 ఏళ్ళకు ఒకసారి. అయితే పూర్వకాలంలో వీళ్ళు గ్రహీతలకి ఆ జూస్ దేవతకి బలిచ్చిన జంతు మాంసాలని బహుమతులుగా ఇచ్చేవారు. 1896లో జరిగిన తొలి 2 ఒలింపిక్స్లో కూడా మొదటి స్థానం వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్ లేదు. 1904లో ప్రారంభమైన మూడో ఒలింపిక్స్ నుంచి ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్ మొదలుపెట్టారు. అంతకుముందు వరకు ఫస్ట్ ప్లేస్ వచ్చిన సిల్వరే, సెకండ్ ప్లేస్ వచ్చిన సిల్వరే ఇచ్చేవారు. అలాగే వీళ్ళు ఎవరో జూస్ దేవతకి పూజించినప్పుడు వీళ్ళందరూ కూడా ఒలింపస్ అని ఒక పర్వతం పైకెక్కి పూజించేవారు. ఆ ఒలింపస్ పర్వతం పేరు మీదుగా వీటికి ఏం పేరు వచ్చింది? ఒలింపిక్స్ అని పేరు వచ్చింది. ఆ దేవతకి పూజించినప్పుడు వేసవి కాలంలో తొలి పౌర్ణమి రోజున ఆ సంబరాలు జరుపుకునేవారు. ఆ బేస్ చేసుకొని వీటిని వేసవికాల ఒలింపిక్స్ అని పిలుస్తారు. వేసవి కాలంలో తొలి పౌర్ణమి రోజు కాబట్టి ఈ ఒలింపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలా వాటికి పేరు రావడం జరిగింది. ఓకే, ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి అనడానికి ఇండికేషన్ ఏమిటి? ఏ నగరంలో జరిగితే అక్కడ టార్చ్, ఒలింపిక్ టార్చ్, ఒలింపిక్ జ్యోతి అండి. ఏమంటారు దాన్ని? ఒలింపిక్ జ్యోతి. మీరు షార్ట్ కట్స్ ఉపయోగించి ఓ జ్యోతి అని రాయకండి, ఒలింపిక్స్ జ్యోతి అది. దాన్ని ఇంగ్లీష్లో ఒలింపిక్ టార్చ్ అంటారు, లేదా ఫ్లేమ్ అనొచ్చు. అయితే ఈ ఒలింపిక్ టార్చ్ 1928లో ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్లో జరిగిన ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. ఆ తర్వాత టార్చ్ అనేది రిలే అవుతుంది. మొత్తం ఒలింపిక్స్లో పాల్గొనే అన్ని దేశాల్లోంచి ఆ టార్చ్ వెళ్తుంది. రిలే చేస్తారని పట్టుకొని పరిగెడతారు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్ నుంచి ఈ టార్చ్ రిలే మొదలైంది. అయితే ఒలింపిక్ టార్చ్ని మొట్టమొదటగా ఎక్కడ వెలిగిస్తారు? రిలేకు ముందు పుట్టినిల్లు ఎక్కడ? గ్రీస్లో ఒక యాన్షియంట్ టెంపుల్ ఉంది, పురాతనమైన హెరా అనే టెంపుల్, హెరా టెంపుల్. ఆ హెరా టెంపుల్లో వెలిగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హెరా టెంపుల్లో ఒలింపిక్ జ్యోతిని ఎలా వెలిగిస్తారు? ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ అగ్గిపెట్, ఆప్షన్ బి పొయ్యిలో పుల్ల, ఆప్షన్ సి లైటర్, ఆప్షన్ డి పైవేవి కాదు. మరి నిప్పుకు సోర్స్ ఏంటండి ఆ పైవేవి కాకపోతే? రాయి కొట్టుకుంటే ఒలింపిక్స్ అక్కడ అయిపోతాయి నిప్పు వచ్చేటప్పటికి. ఒలింపిక్ జ్యోతిని పురాతనమైన హెరా దేవాలయంలో సూర్యకిరణాలతో వెలిగిస్తారు. ఫస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్ రేస్, మధ్యలో భూతార్థం పెట్టి వెలిగిస్తారు. అది కూడా
అందమైన కన్యలు. గూగుల్ ఇమేజెస్లో పెట్టి చూడండి, ద లైట్నింగ్ ఆఫ్ ఒలింపిక్ టార్చ్ అని పోటీ ఇమేజెస్ కొడితే వస్తుందండి మీకు. అద్దాన్ని భూతార్థం పెట్టి వెలిగిస్తారు ఫస్ట్ హెరా టెంపుల్లో. తెలుసుకోవాలి. ఇంకా మీకు చెప్పాలనుకుంటే పురాతన ఒలింపిక్స్ ఆడేవారు కదండి, ఓన్లీ మగవారినే ఆడించేవారు. అది కూడా న్యూడ్ బాడీస్తో ఆడించేవారు ఒలింపిక్స్ని పూర్వకాలంలో. ఎందుకంటే అప్పుడు మహిళలు ఎవరిని అక్కడికి అలౌ చేసేవారు కాదు. ఒలింపిక్స్లో మొదటి ఒలింపిక్స్లో కూడా మహిళల పార్టిసిపేషన్ లేదు. 1900 నుంచే మహిళా క్రీడాకారులని ఇంట్రడ్యూస్ చేశారు. 1900కి రికార్డ్ అండి. మహిళా క్రీడాకారులు ఒలింపిక్స్లో ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు? భారతదేశం ఎప్పటి నుంచి పాల్గొంటుంది? క్రికెట్ని ఒకేసారి ఎప్పుడు ఆడారు? 1900. అంతే. అందుకోసమని ఈ ఒలింపిక్స్ ఉంది, దీనికి మోటో ఉంది, అలాగే జెండా ఉంది. అవన్నీ చూద్దాం నెక్స్ట్. అయితే నేలపై ఆడే ఆటలన్నీ ప్రజెంట్ ఎందులో జరుగుతున్నాయి? ఒలింపిక్స్లో. మంచుపై ఆడే ఆటలన్నీ శీతాకాల ఒలింపిక్స్లో ఆడతారు. అదే డిఫరెన్స్ రెండింటికి. మంచుపై ఆడే ఆటలన్నీ ఎక్కడ? శీతాకాల ఒలింపిక్స్లో. నేలపై ఆడే ఆటలన్నీ ఒలింపిక్స్లో. 15 నుంచి 18 సంవత్సరాల క్రీడాకారులకి యూత్ ఒలింపిక్స్. మరి మీరు చెప్పారే పారా ఒలింపిక్స్ అని, ఎస్పెషల్లీ ఫర్ దివ్యాంగజన్స్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని, వికలాంగులని అనకూడదని మోడీ గారు చెప్పారు. నాకే ఫోన్ చేశారు. కాబట్టి వారికి ఏమైనా కొత్త పేరు పెట్టారు? దివ్యాంగజన్. ఆ దివ్యాంగజనుల కోసం నిర్వహించే ఒలింపిక్స్ 1960లో మొట్టమొదటగా ఇటలీలోని రోమ్లో జరిగాయి. అక్కడ నుంచి అవి కూడా క్రమం తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి. కానీ మనం ఇక్కడ టేబులర్ ఫార్మాట్లో దాన్ని రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒలింపిక్స్ రీసెంట్గా చూడండి 2020 లేదా 2021లో జరిగాయి కదా. ఎక్కడ జరిగాయి? ఎన్నో అవి ఎక్కడ జరిగాయి? టోక్యోలో జరిగాయి. ఈ జనరల్ ఒలింపిక్స్ అయిపోయిన 15 రోజులకి ఇదే టోక్యోలో పారా ఒలింపిక్స్ జరుగుతాయి. 2020 పారా ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? టోక్యో. 2024లో పారా ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? ప్యారిస్. నెక్స్ట్ శీతాకాల ఒలింపిక్స్లో కూడా శీతాకాల పారా ఒలింపిక్స్ జరుగుతాయి. అది కూడా శీతాకాల ఒలింపిక్స్ ఎక్కడ జరిగితే శీతాకాల పారా ఒలింపిక్స్ కూడా అక్కడే జరుగుతాయి. యూత్లో కూడా యూత్ పారా ఒలింపిక్స్ జరుగుతాయి. అవి కూడా యూత్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగితే యూత్ పారా ఒలింపిక్స్ అక్కడే జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు స్పెసిఫిక్గా మళ్ళీ 3 యూత్ పారా ఒలింపిక్స్లు రాయాలా, లేకపోతే పారా ఒలింపిక్స్లు 3 రకాలు మళ్ళీ రాసుకోవాలా? అవసరంలా. ఈ కామన్ పాయింట్ తెలిస్తే అక్కడే జరుగుతాయి పారా ఒలింపిక్స్. కాకపోతే ఫస్ట్ పారా ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అన్నది మాత్రం తెలియాలి. ఆ పాయింట్ రాసుకోండి కిందన, అక్కడ పాయింట్గా రాసుకోండి దాన్ని. యూత్ ఒలింపిక్స్ తర్వాత దివ్యాంగజనుల కోసం నిర్వహించే పారా ఒలింపిక్స్ ఒలింపిక్స్ జరిగిన చోటే నిర్వహించబడతాయి. పారా ఒలింపిక్స్ స్పెషల్లీ ఫర్ దివ్యాంగజన్స్. పారా ఒలింపిక్స్ స్పెషల్లీ ఫర్ దివ్యాంగజన్స్ are scheduled in the same venue of Olympics. Right. Side heading. Winter Youth Olympics. ఏదండి? దివ్యాంగజన్స్. ఓకే. ఇవి మొట్టమొదటిసారిగా 1960లో ఇటలీలోని రోమ్లో జరిగాయి. ఫస్ట్ పారా ఒలింపిక్స్ ఆర్ పారాలింపిక్స్ అంటారు. ఫస్ట్ పారాలింపిక్స్ ఆర్ పారా ఒలింపిక్స్ was held in Rome, Italy
in 1960. In 1960. Okay. Side heading, Winter Youth Olympics. శీతాకాలపు యూత్ ఒలింపిక్స్. శీతాకాలపు యూత్ ఒలింపిక్స్. నెంబర్ 1, 2012 ఫస్ట్ ఎడిషన్, ఇన్స్బ్రక్, INNSBRUCK, ఇన్స్బ్రక్, ఆస్ట్రియా. ఇన్స్బ్రక్, ఆస్ట్రియా. 12 అండి, 2012 మొదటిది, ఇన్స్బ్రక్, ఆస్ట్రియా. నెక్స్ట్ 2020 థర్డ్ ఎడిషన్. 2020 థర్డ్ ఎడిషన్, లుసానే, స్విట్జర్లాండ్. లుసానే, స్విట్జర్లాండ్. మస్కట్, యోధిల్, YODHIL, యోధిల్, మస్కట్ పేరు. మోటో, అదర్ డీటెయిల్స్లో రాసుకోండి. మోటో, స్టార్ట్ నౌ, స్టార్ట్ నౌ, స్టార్ట్ నౌ. నెక్స్ట్ 2024 ఫోర్త్ ఎడిషన్. 2024 ఫోర్త్ ఎడిషన్, గ్యాంగ్వాన్, సౌత్ కొరియా, దక్షిణ కొరియా. GANGWAN, గ్యాంగ్వాన్, సౌత్ కొరియా, దక్షిణ కొరియా. మస్కట్, మూంగ్చో, MOONCHOW, మూంగ్చో. మోటో, నినాదం, గ్రో టుగెదర్, షైన్ ఫర్ ఎవర్. గ్రో టుగెదర్, షైన్ ఫర్ ఎవర్. షైన్ ఫర్ ఎవర్. రైట్, ఒలింపిక్స్ అన్నీ అయిపోయినట్లే.